గంగా నదిని భూమి మీదకి ఎవరు తీసుకువచ్చారో తెలుసా? గంగాదేవి స్వర్గంలో మందాకిని అనే పేరుతో ఉండేది. ఆమె విష్ణువు పాదాల నుంచి ఉద్భవించింది. అందుకే ఆమె విశ్వంలోని పవిత్రతకు మూలం అంటారు. రామాయణం బాలకాండం ప్రకారం సగర మహారాజు అశ్వమేధ యాగం చేశారు. యాగ అశ్వం కపిల మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళింది. సగరుడి 60,000 మంది కుమారులు కపిల మహర్షి దొంగ అనుకుని బాణాలతో దాడి చేశారు. కపిల మహర్షి కోపంతో ఒక్క చూపుతో వారందరినీ బూడిద చేసేశారు. అలాగే వీళ్ళ ఆత్మలు గంగాజలంతో మాత్రమే మోక్షం పొందుతాయని శాపమిచ్చాడు. సగరుడి మునిమనవడు భగీరథుడు నిర్ణయించుకున్నాడు, నా పితృదేవతలకు మోక్షం పొందేలా చేయాలి అని. అతడు హిమాలయాల్లో 1000 సంవత్సరాలు బ్రహ్మకు తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై అన్నాడు, గంగను భూమికి పంపిస్తాను కానీ ఆమె వేగాన్ని భూమి ఆపలేదు, ఒక శివుడు తప్ప అని. అప్పుడు భగీరథుడు శివుడి కోసం మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై, సరే గంగను నా జటాజుటంలో ఆపుతాను అని చెప్పి హిమాలయాల పర్వతాల మీద నిల్చున్నాడు. కాని గంగాదేవి అనుకుంది, నా ప్రవాహంతో శివుణ్ణి కూడా పాతాళానికి తీసుకొని వెళ్తాను అని. గంగాదేవి స్వర్గం నుంచి 7 దారలుగా శివునిపై పడింది. శివుడు తన జటాజుటంతో గంగను కైలాస పర్వతంలో బిందు సరోవరంలో బంధించాడు. ఒక్క చుక్క కూడా భూమి మీద పడనివ్వలేదు. గంగ 1000 సంవత్సరాలు అక్కడే చిక్కుకుపోయింది. మళ్ళీ భగీరథుడు శివుణ్ణి ప్రార్థించాడు. అలాగే గంగాదేవి కూడా తనను క్షమించమని ప్రార్థించింది. శివుడు సరే కాని ఒకే జడ విడుదల చేస్తానని చెప్పి గంగ ఒక దార మాత్రమే బయటకు వదిలాడు. మిగతా 6 దారులు స్వర్గం, పాతాళం, ఇతర లోకాలకు వెళ్లాయి. ఆ గంగ భగీరథుడు రథంపై వెళ్తుంటే అతని వెనుకాల ప్రవహించింది. అందుకే ఆమెను భగీరథ అని కూడా పిలుస్తారు. గంగా జలం సగరుడి కుమారులు బూడిదిపై పడింది. 60,000 మంది స్వర్గానికి వెళ్లారు. అలా గంగా భూమిపై శాశ్వతంగా ఉండిపోయింది. ఇలాంటి రహస్యాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.